మంచి మనసు వల్ల పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టలేదు. చాలా తప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ఆ రోజే కేసు పెట్టేలా ఉంటే పరిస్థితి వేరే రకంగా ఉందని. ఏంటి మీ సమాధానం? అంటే చెప్పు చూపిస్తే కేసు పెట్టాల్సి వస్తే ఆ చెప్పు చూపించడానికి కారణమైన మంత్రుల మీద జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా ఎన్ని కేసులు పెట్టాలండి? ఆ పవన్ కళ్యాణ్ గారు ఊరికే చూపించలేదు కదా. ఎవరెవరు ఎన్ని మాటలు మాట్లాడారు, ఎంత వాగుడు వాగారు, ఎన్ని మనం మాడుకుంటే చాలా చాలా మాడుకోవాల్సి వస్తుంది. చాలా మంది మీద చాలా కేసులు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అంటే అవన్నీ తెలుసు కాబట్టి కావాలని చేయించారు కాబట్టి ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టే ప్రక్రియ అంతా జరిగింది కాబట్టి వాళ్ళు పెద్దగా దాన్ని లైట్ తీసుకున్నారు అంతే. అంతేగాని ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ గా చేశారు కాబట్టి. ఇందాక సుజాత గారు అన్నట్టు నిజంగా వ్యవస్థీకృత వ్యవస్థీకృత అనే మాట నిజంగా అలా అయితే మేము గత ప్రభుత్వంలో పాలన చేయాలంటే మాకు వద్దండి. అసలు మాకు మాకు అలాంటి పాలన కూడా మేము చేయలేమేమో. ఎన్ని జన్మలు ఎత్తినా కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అలాంటి పాలన అయితే మాత్రం చేయలేరు. నేర్చుకుందామన్నా కూడా నేర్చుకోలేరు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా నీతి నిజాయితీకి ఉన్న వ్యక్తులు కాబట్టి, అంటే కనీసం పరిపాలన ప్రజల కోసం కనీసం ఒక కొంతవరకైనా ఆలోచించే వ్యక్తులు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ అలాంటి పాలన అయితే చేయలేం. కాబట్టి మేము దిగాల్సిన అవసరం లేదు. నిజంగా అలాంటి పాలన చేయాలనుకుంటే మాత్రం వెంటనే దిగిపోవాల్సిన పరిస్థితి ఉంటుందేమో. కానీ ఈ రోజు సుజాత గారు అసలు ఒకదాని ఒకటి సంబంధం లేని మాటలు మాట్లాడంటే ప్రజలైనా వేరే వాళ్ళని చేద్దాం అనుకుంటున్నారు. ప్రజలు అంతా చూస్తూ ఉంటారు. 99 చూసే వాళ్ళందరూ కూడా సుజాత గారు ఏం మాట్లాడుతున్నారు, లేకపోతే టీడీపీ ప్రతినిధి ఏం మాట్లాడుతున్నారు, జనసేన ప్రతినిధి ఏం మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం కొంచెం అంటే కనీసం అది దాంట్లో వాస్తవాలన్నీ సరే మాట్లాడితే చాలా బాగుంటుంది. దీంట్లో ఏంటంటే ప్రజలు విసిగిపోయి ఉన్నారు ఆల్రెడీ. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విసిగిపోయి కనీసం ప్రతిపక్షం లేకుండా కూర్చోబెట్టిన పరిస్థితి ఉంది. అదన్నా కొంచెం మీకు గుర్తుందా లేదా అని చెప్పని మాకు అనుమానంగా ఉంది. ఎప్పుడు ఎంతసేపు మేము కేసులు పెట్టలేదన్నా, మీరు జనసేన మీద పెట్టిన కేసులు కోకలలో అంతకన్నా కోకలు టీడీపీ మీద పెట్టిన కేసులు ఏంటో మీరేదో శుద్ధపోసలు అన్నట్టు మాట్లాడటం. మేము అసలు ఎవరి జోలికి రాలేదు, మేము చాలా మంచి వాళ్ళం, చాలా బాధ్యతాయుతమైన పరిపాలన చేశామని చెప్పిన మాట చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. అదొకసారి మీరు రెక్టిఫై చేసుకోవాలి. కేసులు పెట్టకపోతే మీరు ఆలోచించాలి. మీరు పెట్టిన కేసులు ఏంటి అంటే కేవలం మీరు ఎవరినైతే మంత్రులు పెట్టి లేకపోతే శ్రీరెడ్డి లాంటి పెట్టి లేకపోతే ఇంకొకళ్ళు పెట్టి రెచ్చగొట్టే దూరంతో చేసిన పనులు ఉన్నాయో వాటి మీద మాత్రమే మీకు, ఎందుకంటే కేసులు పెడితే మళ్ళీ వాటి వల్ల విచారణ ఛార్జ్ షీట్లు ఇవన్నీ ఉంటాయి. అసలు ఎక్కడి నుంచి మొదలైంది, కార్లతో పోల్చిన పరిస్థితి దగ్గర నుంచి, మహిళలను కార్లతో పోల్చిన పరిస్థితి దగ్గర నుంచి, అంటే ఒక బహిరంగ సభలో పిల్లల ముందు మాట్లాడకుండా మాటలు కూడా, ఒక చిన్నపిల్లల సభలో కూడా మాట్లాడాల్సిన మాటలు ఏయో మంచిదో చెడేదో తెలియని పరిస్థితి నుంచి కూడా అలాంటి మాట్లాడిన వ్యక్తులు అన్నీ కూడా బయటకు వస్తాయి. కాబట్టి మీరు ఆ రోజు కేసులు పెట్టలేదా లేకపోతే ఇంకోటి అనేది మనం ఆలోచించాలి. కానీ ఇక్కడ ముఖ్యంగా కేసులు ఫేస్ చేయింది ఎవరు అనేది కొంచెం మీరు తెలియజేస్తే మేము తెలుసుకుంటాం. ఎవరెవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఆల్రెడీ ఎన్ని కేసులు ఫైల్ అయినాయి, దాంట్లో ఎంతమంది. నాకు రేపు కోర్టు కేసు ఉంది. రేపు మళ్ళీ నేను విజయవాడ కోర్టుకి వెళ్ళాలి వైఎస్ఆర్సీపీ హయాంలో పెట్టిన కేసుకి. అంటే ఇంతమంది ఇంకా ఫేస్ చేస్తానే అన్నాం. ఎవరికి పెట్టలేదండి మీరు కేసులు? మీరు పెట్టలేదు, మీరు అసలు ఎవరి మీద పెట్టలేదు, మేము చాలా శుద్ధవంతులు అని చెప్పంటే కుదరదు. అది అందరం ఫేస్ చేసాం. అందరూ ఫేస్ చేసాం. చాలా పెట్టలేదని కాదు, పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టలేదని. పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టింది వాళ్ళు కావాలనే ఆ మాటలు అనిపించుకోవడం కోసమే కదండి చేసింది. మంత్రులు ఎలా మాట్లాడారు? ఎవరికి తెలియని విషయాలు కాదు కదా, దాపరకం కాదు కదా. సోషల్ మీడియాలో అన్ని వైరల్ విషయాలు ఎంత టార్చర్ చేసి చేసి చివరాఖరికి ఆయన బరస్ట్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చారు. అలా అంటే మంత్రుల మీద అన్నారు, అప్పుడు సిట్టింగ్ మంత్రుల మీద అన్నారు. అసలు మంత్రులు మాట్లాడండి. సుజాత గారు మీరు ఒక మహిళగా చెప్పండి, మంత్రులు మాట్లాడి కనీసం అది ఒక లేడీగా చెప్పండి. మంత్రులు అనేవాళ్ళు ఎలా ఉంటారు, ఎంత ఆదత్వంతంగా ఉండాలి. అలాంటి ఆదత్వంతం ఏ మంత్రికైనా ఉందా గత ప్రభుత్వంలో? మళ్ళీ అదేమంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించింది కనిపిస్తుంది తప్పితే ఆ చెప్పు చూపించే ముందు జరిగిన సందర్భాలు సంఘటనలో మాట్లాడడం విధానం ఇవన్నీ ఏం కనిపించట్లేదా? మీరు నిజంగా తప్పు జరిగిందని చెప్పిన తర్వాత వాదించండి. ఎస్, మీరు బాధ్యత, మీరు మీ పార్టీని మీరు సపోర్ట్ చేసుకోవాలి. కానీ ఆ సపోర్ట్ చేసే ముందు కూడా ఎవరు మాట్లాడినా తప్పే అని మాట్లాడిన తర్వాత మీరు సపోర్ట్ చేస్తే అది చాలా గౌరవప్రదంగా ఉండేది ఒక మహిళగా. ఎందుకంటే మీ మంత్రులందరూ, మాజీ మంత్రులందరూ మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కటి మీరు వీడియో చూసుకోండి. ఒక్కటన్నా సరే తిన్నంగా ఉందా? ఒక్కడన్నా